హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి మది ఫ్యామిలీ. ఈ షార్ట్ వీడియో వచ్చేసి వీకెండ్ పనులు అనమాట. సో వీకెండ్లో ఏమైనా పనులు ఉంటే అవైతే ఫస్ట్ ప్రయారిటీతో ఉంటే కంపల్సరీగా అవైతే అయిపోగొట్టుకోవాలి కదా. సో సిటీస్లో అదైతే ఫస్ట్ టాస్క్ అనమాట ఎంప్లాయీస్కి. సో వీకెండ్లో ఫస్ట్ పని అయితే మాకు పిల్లలకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. సో ఫస్ట్ ఆ డ్యూటీ అయితే అయిపోగొట్టేసాము. ఇంకా మార్నింగ్ ఇది వచ్చేసి సాటర్డే తీసిండేదనమాట. సో సాటర్డే ఇంకా మంచిగా స్నానం చేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బయటకైతే స్టార్ట్ అయ్యేసరికి ఒక 11:30 అలా అయిపోయిందనమాట. అక్కడి నుంచి అట్లనే మెట్రోకి వచ్చాము. మెట్రోలో యాక్చువల్గా పని వచ్చేసి రైస్ ప్యాకెట్ కోసం వచ్చామన్నమాట. మేము ఎప్పుడైనా ఇంట్లో రైస్ అయిపోయినాయి అని అంటే మెట్రోలోనే తీసుకుంటాం అనమాట. సో మెట్రోలో రైస్ కని వెళ్తే మొత్తం అంతా చూస్తాం కదా. ఇంకా దట్ ఈస్ కామన్. మొత్తం అన్నీ ఇంకేమున్నాయి, ఇంకా స్కూల్ ఓపెనింగ్ టైం కాబట్టి అన్నీ ఇలాంటివన్నీ బాగా పెట్టారు. మా పిల్లలైతే ఇది బాణంది షూటర్ది ఒకటైతే వేసేసారనమాట. ఇంట్లో లేదు. నాకైతే ఇలా ఈ పిచ్చి ఉంటుంది, ఎక్కడైనా కూర్చునేవి చైర్స్ అలాంటివి ఉంటే కంపల్సరీగా ఒక లుక్ అయితే వేస్తానమాట. ఇక్కడ మా పిల్లలైతే కార్లు ఉన్నాయి. సో మా వాళ్ళ నాన్నని ఇప్పించు అనేసి ట్రై చేస్తున్నారు, నన్ను అడుగుమంటున్నారనమాట. సో మొత్తానికి అదైతే ఏం తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ చాలా రోజుల తర్వాత ఒక ఫేస్ ప్యాక్ అయితే కనిపించింది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఫేస్కి కేరింగ్ అనేదే లేదు, జస్ట్ నార్మల్ రొటీన్ ఉంటుంది అంతే. సో అందుకనేసి ఏవో ఫేస్ ప్యాక్ కనిపిస్తే ఒక బొప్పాయిది తర్వాత అలోవెరాది వేసాను అనమాట. తర్వాత ఇంకంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మాకు కావాల్సిన సెక్షన్ రైస్ ప్యాకెట్ కదా, అక్కడ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకునేసి ఇంకా ఇంట్లో కొన్ని అయిపోతాయి కదా, అవన్నీ కూడా తీసేసుకునేసి ఇంకా బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. అలాగే మెట్రోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఐస్ క్రీమ్ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఐస్ క్రీము తర్వాత అక్కడ పఫ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా తీసేసుకునేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. మీరు కూడా చూసేయండి.